దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలు ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు కొనసాగుతున్నప్పటికీ మన సూచీలు మాత్రం నష్టాల్లో ఉన్నాయి. నూతన H1B వీసా దరఖాస్తులపై $1,00,000లను ఐటీ కంపెనీలు చెల్లించాలని అమెరికా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఐటీ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ 149 పాయింట్ల నష్టంతో 82,476 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 30 పాయింట్లు క్షీణించి 25,296 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.20గా ఉంది.